అక్షరం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పేపర్ కబుర్లు శీర్షికన ప్రధాన తెలుగు దినపత్రికలోని వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ, విమర్శ ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు ప్రధాన తెలుగు దినపత్రిక అయిన ఈనాడు చూద్దాం. ఈనాడులో మేలో స్వయంభూ దర్శనం అంటే నిన్న కేసీఆర్ గారు మన యాదగిరి గుట్టకు వెళ్ళి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. దాదాపు 6 గంటల పాటు ఆయన వాటి జరుగుతున్న పనులను స్వయంగా వెళ్ళి పరిశీలించారు. ఇది యాదాద్రికి వెళ్ళటం ఆయన 14వసారి. యాదాద్రి ఆలయం పునః ప్రారంభించే అవకాశం, ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి. 6 గంటల పాటు పనుల పరిశీలన, స్వచ్ఛతా పరిశుభ్రత విషయంలో దేశంలోనే ఆదర్శం కావాలని సూచన, అతిథి గృహాల లిఫ్టులు పూర్తి కాకపోవడంతో అసంతృప్తి, వివిధ ఆలయాల్లోని శిల్ప సంపద చూసి రావాలని అధికారులకు ఆదేశం. అయితే ఆయన యాదాద్రిని తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయంగా భక్తులకు పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఆయన తరచూ యాదాద్రిని సందర్శించి అక్కడి శిల్పులకు లేదా అధికారులకు ఆయన సూచనలు ఇస్తూ వచ్చారు. అయితే యాదాద్రిని మరింత తీర్చిదిద్దేందుకు వివిధ ఆలయాలను సందర్శించి అక్కడ శిల్ప సంపద ఏ విధంగా ఉందో చూసి అదే విధంగా ఇక్కడ రూపొందించాలని చెప్పేసి ఆయన కోరారు. ఇక గాంధీ ఆసుపత్రిలో ఏంటి అమ్మా నాన్న అన్ని వారే. కరోనా కాలంలో గాంధీ ఆసుపత్రిలో 950 కాల్పులు, 612 సిజేరియన్లు, కన్నతల్లిల ఆసుపత్రి సిబ్బంది సపర్యలు, ప్రాణాపాయ పరిస్థితిలోని కోరుకుంటున్న తల్లిదండ్రులు. కరోనా కాలంలో అయితే అక్కడికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గాంధీ ఆసుపత్రి సిబ్బంది కృషి చేశారు. దానికి సంబంధించిన కథనం నిన్న ఒకటి వచ్చింది, ఈ రోజు వరుసగా ఇంకో కథనాన్ని ఇచ్చారు. ఇక పిఎఫ్ఐ ఈసారి వడ్డీ రేటు 8.5. ఇక్కడ చూడండి, ఈ ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ 2020-21 సంవత్సరానికి 8.5% వడ్డీ ఇవ్వాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. గురువారం జరిగిన మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా పీఎఫ్లో జమ అయ్యే సొమ్ము తగ్గి ఉపసంహరణ పెరిగిన నేపథ్యంలో వడ్డీ రేటు తగ్గుతుంది అనుకున్నప్పటికీ మునుపటిలాగానే ఉంటాం. అయితే ఈ కరోనా వల్ల ఏం చేశారంటే చాలా మంది నిల్వల్ని తమ పీఎఫ్ నిల్వల్ని ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ అప్పుడు ఏమవుతుంది, దీని పీఎఫ్ వడ్డీ రేటు తగ్గిస్తామని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ అలాంటిది ఏం చేయకుండా యథాతథంగా ఉంచింది. ఇక గవర్నర్, మన తెలంగాణ గవర్నర్ తమిళసైకు అంతర్జాతీయ పురస్కారం లభించింది. అదేంటంటే తెలంగాణ గవర్నర్ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ 2021 పురస్కారానికి ఎంపికయ్యారని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా 20 మంది మహిళలు ఈ అవార్డుకి ఎంపిక కాగా వారిలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో పాటు గవర్నర్ తమిళసై ఉన్నట్టు తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే పురస్కారాన్ని ఆమె అందుకోబోతున్నారు. ఇక ఒక ఎక్స్క్లూజివ్ ఈనాడు ఇచ్చిన వార్త ఏంటంటే పెళ్లి సందడిలో పిల్ల దొంగలు. అయితే మన నగరాల్లో చాలా భారీ ఎత్తుగా వివాహాలు జరుగుతుంటాయి ఫంక్షన్ హాళ్లలో. అయితే అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక కథనం ఇచ్చారు. వేడుకలే లక్ష్యంగా అద్దెకి తెచ్చిన చిన్నారులతో చోరీలు, రాష్ట్రంలో చొరబడ్డ ఢిల్లీ ముఠా, బ్యాండ్ బాజా భారత్గా గుర్తించిన పోలీసులు, హైదరాబాద్ పైనే దృష్టి. ఇది ఢిల్లీలో ఇంతకుముందు ఏం జరుగుతుండేది అంటే ఒక పెద్ద ఫంక్షన్ అంటే సెలబ్రిటీలు లేదా బాగా ధనవంతులు జరుపుకునే పెళ్లిళ్లలో చిన్నపిల్లలు ఒక 10 మంది 15 మంది పిల్లలు బాగా అలంకరించుకొని అక్కడికి చేరుకుంటారంట. చేరుకున్న తర్వాత ఈ పార్టీలు లేకపోతే పెళ్లి జరుగుతున్న అందరూ హడావుడిలో ఉన్న సమయంలో వాళ్ళు గదులు ఇళ్లలో లోపలికి చొరబడి వాళ్ళు విలువైన వస్తువులు అవి దోచుకుని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న వారికి అప్పచెప్పేస్తారట. వాళ్ళు వాహనాల్లో వచ్చిన తర్వాత వీళ్ళందరూ నెగించుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి దొంగతనాలు చాలా జరిగాయట. అయితే ఇలా జరుగుతున్నాయి దొంగతనాలు అని చెప్పేసి వాళ్ళు CCTV ఫుటేజ్లను పరిశీలిస్తే ఒక 4-5 లేదా 10 పెళ్లిళ్లలో ఈ పిల్లలే కనిపిస్తుండటం వల్ల పోలీసులకు అనుమానం ద్రోపడి ఈ ముఠాని అరెస్ట్ చేసింది. అలాంటి ముఠానే ఇప్పుడు హైదరాబాద్లో సంచరిస్తుంది అనేది ఒక ప్రత్యేక కథనం. దాని మీద ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారట. పిల్లలకి ఏడాదికి 10 లక్షల రూపాయల అద్దె ఇస్తున్నారా, అద్దెపై వాళ్ళని తీసుకుంటున్నారట. ఇప్పుడు అలాంటి పెళ్లిళ్ళు ఇక్కడ అలాంటి పెళ్లిళ్లలో చోరీలు హైదరాబాద్లో ఒకటి జరుగుతాయి. అప్రమత్తంగా ఉండాలనే కోణం నుంచి ఈ వార్తలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక సులభతర జీవనంలో రాష్ట్రం వెనకంజ, హైదరాబాద్కు 24వ స్థానం. 10 లక్షల లోపు నగరాల్లో వరంగల్కు 19, కరీంనగర్కు 22, మున్సిపాలిటీల పనితీరుపై భాగ్యనగరానికి 17%.
ఇది మన హైదరాబాద్ నగరం సులభతర జీవనంలో రాష్ట్రం వెనుకబడి ఉందనేది ఇక్కడ ఒక కథనం. అయితే సులభతర జీవనం ర్యాంకుల్లో హైదరాబాద్ 24 ర్యాంకుకే పరిమితమైంది. దేశంలో 10 లక్షలకు పైబడి ఆ లోపున్న జనాభా 111 నగరాల్లోని ప్రజల జీవన పరిమాణాలు, అక్కడి మున్సిపాలిటీల పనితీరులపై సర్వే చేసి నిర్ధారించిన ర్యాంకులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి గురువారం ఢిల్లీలో విడుదల చేశారు. ఆయన ఒక 111 నగరాలని పరిశీలించి ఆ సులభతరమైన జీవనం అంటే ప్రజలు జీవించడానికి సులువుగా అనువైన నగరాలు ఏమున్నాయి అని చెప్పేసి పరిశీలన చేశారు. అందులో మన హైదరాబాద్ నగరానికి 24వ ర్యాంక్ వచ్చింది. అంటే ఇక్కడ సులభంగా జీవించడానికి అనువైన వాతావరణం లేదనేది ఇక్కడ నిర్ధారణ అవుతుంది. అలాగే మన 10 లక్షల లోపు ఉన్న నగరాల్లో వరంగల్ 19వ స్థానం, కరీంనగర్ 22వ స్థానం. అయితే ఈ 10 లక్షల లోపు ఉన్న జనాభాలో కూడా ఏంటి వరంగల్కు ఒక 19వ స్థానం వచ్చింది, కరీంనగర్ 22వ స్థానం వచ్చింది. అయితే మున్సిపాలిటీ పనితీరును కూడా పరిశీలిస్తే భాగ్యనగరానికి 17వ స్థానం వచ్చింది. అంటే దీన్ని ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ తెలుపుతుంది. ఇక ఇది 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని భారత తీర్మానానికి ఐక్యరాజ్య సమితి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది మంచిది, ఎందుకంటే మన దేశం తీర్పు నుంచి ఒక ప్రతిపాదన పోతే దాన్ని ఐక్యరాజ్య సమితి ఆమోదించడం అనేది చాలా గొప్ప విషయం. ఇక జిఎస్టీ పరిధిలోకి తెస్తే దగ్గరున్న పెట్రోల్ ధర ఆర్థికవేత్తల అభిప్రాయం. ఇది ఆర్థికవేత్తల అభిప్రాయమా లేకపోతే మోడీ గారి అభిప్రాయం అనేది తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఈ చమురు సంస్థల మీద ఆధిపత్యం అనేది జిఎస్టీ పరిధిలోకి రాలేదు. అయితే ఈ చమురు సంస్థలు ఏం చేస్తున్నాయి, ఇష్టం వచ్చిన రీతిగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే అప్పుడు ధరలను తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు అంటున్నారు. వాస్తవానికి ఇది కాదు, దీని వెనక ఇంకో కోణం ఉంది. ఏంటి అని అంటే ఈ పెట్రోల్ లేదా ఈ చమురు ధరల మీద ఏం చేస్తున్నారంటే రాష్ట్రాల వారు ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, సెస్ వేస్తున్నారు. మన దగ్గర 36% ఉందని చెప్పేసి ఒకటి ఉంది. అయితే ఈ 36% పెంచడం, కేంద్రం పన్నులు వేయడం వల్ల ఏమవుతుందంటే పెట్రోల్ ధర మనకు 40 రూపాయలు 50 రూపాయలు లభించేది ఎంతకు లభిస్తుంది, ఇప్పుడు 100 రూపాయల దాకా వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, రాష్ట్రాల పరిధి నుంచి దీన్ని తప్పించేస్తే అప్పుడు కేంద్రం చేతిలోనే ఉంటుంది. జిఎస్టీ వస్తుందంటే ఎవరి చేతిలో ఉంటుంది, కేంద్రం చేతిలోనే ఉంటుంది. అప్పుడు జిఎస్టీ 18% విధిస్తే పెట్రోల్ ఎంతకు వస్తుంది, ఒక 50 రూపాయలకు 60 రూపాయలకు వస్తుంది. అప్పుడు పెట్రోల్ తగ్గించినట్టు ఉంటుంది, ప్లస్ దీని మీద ఈ పెట్రోల్ ధరల మీద ఆధిపత్యం అనేది మన రాష్ట్రాలకు లేకుండా ఉంటుంది. అది లేకుండా చేయడం కోసమే ఏం చేస్తున్నారు మోడీ గారు, దీన్ని జిఎస్టీ పరిధిలోకి రప్పించడం కోసం ఈ ఆర్థికవేత్తల నిపుణులు చెప్తున్నారు అన్నట్లుగా ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి జరిగేది అది కాదు. జిఎస్టీ పరిధిలోకి తెప్పించడం అని అంటే రాష్ట్రాలకున్న ఏదైతే ఆధిపత్యం లేదా హక్కు ఏదైతే ఉందో లేదా పన్ను విధానం ఏదైతే ఉందో అది తప్పించడం కోసం చేస్తున్న ప్రయత్నం అని మనం భావించాలి. ఇప్పుడు ఏంటి, ఇప్పటివరకు ఏం చేస్తున్నారు, ప్రైవేట్ పరం చేయడం అని అంటే ఏంటి, ఈ ప్రైవేట్ ప్రతి సంస్థలు బ్యాంకులు కానివ్వండి, ఇప్పుడు పియూసీలు కానీ ఇప్పుడు ఏంటి విద్యుత్ గ్రిడ్లను కూడా ప్రైవేట్ పరం చేయడానికి వెళ్తున్నారు. ఇప్పుడు విద్యుత్ గ్రిడ్లను ప్రైవేట్ పరం చేస్తే జరిగేది ఏంటి అని అంటే రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీ మీద విద్యుత్ ఉచితంగా ఇస్తున్నారు. రేపు ఆ ఉచితంగా ఇస్తానికి వీల్లేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆధిపత్యం గ్రిడ్ల మీద, విద్యుత్ గ్రిడ్ల మీద రాష్ట్రాలకు ఆధిపత్యం ఉండదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే విద్యుత్ సబ్సిడీ మీద ఇస్తున్నారో ఈ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే ఈ సబ్సిడీ లేకుండా ఉండటం కోసం ఈ గ్రిడ్ల మీద పూర్తి స్థాయి ఆధిపత్యం కోసం ఏం చేస్తుందంటే కేంద్రం వీటిని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది. ప్రైవేట్ వాళ్ళు ఒప్పుకుంటారా, సబ్సిడీ ఉచితంగా వేయడానికి ఒప్పుకోరు. అది ఆ భారాన్ని ఎవరు భరించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అందుకోసమే ఏం చేస్తున్నారంటే పరోక్ష పద్ధతిలో ఒక్కొక్కటి నరుక్కుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ చమురు సంస్థల మీద పడ్డరు. దాని మీద పడి ఏంటంటే దాన్ని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే అప్పుడు రాష్ట్రాల యొక్క ఆధిపత్యం అనేది తగ్గుతుంది అనేది ఒక భావన. ఇక H-1B ఉద్యోగాలపై ఆంక్షలు, అమెరికా చట్టసభలో రిపబ్లికన్ బిల్లు. అది దాని గురించి చర్చ జరుగుతూనే ఉంది. వారాంతాల్లో ప్రకృతి ఒడిలో కుటుంబాలతో గడిపేందుకు ఆసక్తి, ఆరోగ్యం, మానసికోల్లాసానికి చిట్కా. ఇక ముందు నుంచి మనం కరోనా కాలం కానివ్వండి, లాక్డౌన్ ముందు కూడా ఏంటి అని అంటే ఈ నగర జీవనంలో బాగా శ్రమించి అలసిపోయి ఉంటాం.
ఈ అలసిపోయిన వాళ్ళు ఏం చేస్తుంటారు, వారంలో ఒకసారి అంటే ఆదివారం వాళ్ళకి సెలవు ఉన్న రోజు వారానికి ఒకసారి ఏం చేస్తున్నారంటే మానసిక ఆలోచనకి అంటే మళ్ళీ రిఫ్రెష్ అవడానికి కోసం ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రకృతి ఒళ్ళో అంటే వాళ్ళు ఏదో ఒక సైట్ ఏదో ఒక టెంపుల్ ప్రాంతానికో లేకపోతే ఎక్కడో ఒక చోటికి వెళ్ళి ఏం చేస్తున్నారు సేదీరి వస్తున్నారు. దానికి సంబంధించిన ఒక కథనాన్ని ఇక్కడ బాటంలో ఇవ్వడం జరిగింది. కుటుంబాలతో గడిపేందుకు ఆసక్తి, ఆరోగ్యం, మానసిక కోల్లాసానికి చిట్కా ఎన్నో ప్రయోజనాలు అంటున్నాయని చెప్పేసి మానసిక నిపుణులు కూడా చెప్తున్నారు. ఇక నేడు ఏపీ బంద్, ఏపీలో ఈరోజు బంద్ జరుగుతుంది. దేనికంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బంద్కు మద్దతు ఇచ్చింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై గలమెత్తనున్న రాష్ట్రం, భాజపా మినహా అన్ని పార్టీల సంఘీభావం. ఈ విశాఖలో ఉండే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కేంద్రం నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ప్రభుత్వంతో సహా ఒక బీజేపీ మినహా మద్దతు ఇచ్చినాయి. మద్దతు ఇవ్వటం వల్ల ఈరోజు అక్కడ సంపూర్ణ బంద్ జరుగుతుంది. దానికి సంబంధించిన కథనం ఇచ్చారు. ఇక మరో ప్రధాన దినపత్రిక సాక్షిలో ఇదే బ్యానర్ చేశారు. ఏది మన కేసీఆర్ గారు యాదాద్రికి పర్యటించిన సందర్భంగా మేలో దర్శనం ఏమన్నారు, మేలో మొత్తం పునర్దర్శనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు ప్రకటించారు. దానికి సంబంధించిన వార్త ఇది. ఇక 54 మందిలో యాంటీబాడీస్ హైదరాబాద్లో లేదా తెలంగాణలో, ఎక్కువగా హైదరాబాద్లోనే అనుకోండి, ఎక్కువ ఏంటి అని అంటే కరోనా చాలా మందికి వచ్చింది. ఆ విషయం వాళ్ళకి తెలియదు. కానీ 54% మందిలో యాంటీబాడీస్ ఉండటం వల్ల వచ్చిన కరోనా వచ్చినట్టుగానే వెళ్ళిపోయింది. అంటే వచ్చినట్టు కూడా తెలియకుండా జరిగింది అనే ఒక కథనాన్ని ఇచ్చారు. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో సగం మందికి పైగా కోవిడ్ నిరోధకత. సిసిఎంబి ఎన్ఐఎన్ సంయుక్త ఆధ్వర్యంలో పరిశోధనలు 9,000 మందికి రక్త పరీక్షలు నిర్వహించి విశ్లేషణ. 75% మందికి కోవిడ్ వచ్చినట్టు తెలియదని సర్వేలో వెళ్ళండి. ఇక కోవిడ్ వచ్చిందో తెలియదు, రాలేదో తెలియదు. దాని లక్షణాలు ఉంటే చాలా మంది ఏం చేస్తారంటే వెళ్ళి పరీక్షలు చేయించుకుంటున్నారు, ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. లేకపోతే అసలు ఆ లక్షణాలు కనిపించలేదనుకోండి ఏం చేస్తున్నారు, కోవిడ్ లేదనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరిలో అంటే దాదాపు నగరంలో 75% మందికి కరోనా వచ్చిందట. వచ్చి ఆటోమేటిక్ యాంటీబాడీస్ ఉండటం వల్ల దాని ప్రభావం ఏమి కనిపించలేదు, వచ్చినట్టుగానే వెళ్ళిపోయింది అని సిసిఎంబి. ఈ తర్వాత ఇంకో సంస్థ ఏంటంటే ఈ 2 పరిశోధనలు చేయటం వల్ల సిసిఎంబి ఎన్ఐఎన్ అంటే నిన్ ఈ 2 సంస్థలు పరిశోధన చేసి తేల్చింది ఏంటి అంటే ఇక్కడ 54% మందిలో యాంటీబాడీస్ ఉన్నాయి. అందువల్ల ఇక్కడ కరోనా ఎక్కువ ప్రభావం చూపించలేదని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక ఆదివారాల్లోనూ రిజిస్ట్రేషన్లు. ఇక ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం అంటే వచ్చేది మద్యం కానివ్వండి, ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఆదాయం వచ్చేది కూడా రిజిస్ట్రేషన్లే. ఎందుకంటే ఇప్పుడు ఈ ధరణి యాప్ని ధరణి వెబ్సైట్ని పునరుద్ధరించడంతో దీనివల్ల ఏమైందంటే రిజిస్ట్రేషన్లు పెరిగాయి. అక్కడ తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి దానికి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సిఎస్ఎస్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు కూడా దీన్ని అంగీకరించారు. ఇక ఇంకోటి ఏంటంటే ప్రధానంగా టాప్లో ఏం చేశారంటే ఇచ్చిన వార్తల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా కేరళలో మెట్రోమెన్ శ్రీధర్ని అక్కడ ఆల్రెడీ బీజేపీ ప్రకటించింది. ఈ మెట్రోమెన్ అని అంటే దేశంలోని వివిధ ప్రాంతాల్లో మెట్రో రైళ్ల రూపకల్పన చేసింది ఆయనే, శ్రీధరన్. ఆయన ఏం చేసిందనంటే కేరళ అంటే ఎక్కువగా విద్యావంతులున్న ప్రాంతం. అలాంటి చోట ఇలాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని పెట్టడం వల్ల అక్కడ బీజేపీ ఎక్కువ షైన్ అవుతుంది అని చెప్పేసి ఏం చేసిందంటే బీజేపీ ఆయన్ని ఎంపిక చేసింది. అది ఇక్కడ వార్త ఇచ్చారు. ఏంటి అని అంటే వచ్చే నెల 6న జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా మెట్రోమ్యాన్ ఈ శ్రీధర్ పేరును పార్టీ ఖరారు చేసింది. అది ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 24 గంటల వ్యవధిలో నమోదైన కేసులు 17,407 కేసులు. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మళ్లీ పెరుగుతుంది. గత 24 గంటల్లో ఏకంగా 17,407 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో దాదాపు 6 రాష్ట్రాల్లో దీని ఉధృతి కనిపిస్తుంట. అందులో ఒక మహారాష్ట్రలో కూడా ఈ కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత ఈ సులభతర జీవనం గురించి ఈ బెంగళూరులో సులభతర జీవనం అనేది ఎక్కువగా ఉందట. దాని మీద ఒక కథనం ఇచ్చారు. ఇక మన ఆంధ్రజ్యోతి తీసుకుంటే వచ్చింది పోయింది.
ఇందాక కరోనా గురించి మనం చెప్పాము, హైదరాబాద్లో యాంటీబాడీస్ ఉండటం వల్ల 54% మందిలో యాంటీబాడీస్, 75% ఆల్రెడీ కరోనా వచ్చిందట, పోయిందట. ఇక మేలో ముహూర్తం, యాదాద్రి ఆలయాన్ని సందర్శించడానికి మేలో ముహూర్తం పెడుతున్నారు. ఆలయ ఉద్ఘాటనకు సిద్ధమవుతున్న యాదాద్రి. ఇక ఈ సాగర్లో అభ్యర్థి ఎంపికే సమస్య. సాగర్ పై టీఆర్ఎస్ బీజేపీ తర్జన భర్జన. ఇప్పటిదాకా ఏంటి అని అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇతర సమూహీలు లేదా ప్రత్యర్థులు అనుకోను. ఇప్పుడు ఏంటి బీజేపీ బలాన్ని పుంజుకుంది. ఇప్పుడు బీజేపీ ప్రధాన పార్టీలు బీజేపీ టీఆర్ఎస్ఏ. అయితే సాగర్లో జరిగేది ఏంటి అని అంటే అక్కడ ఒక మాజీ మంత్రి, ఒక ప్రముఖ నాయకుడు జానారెడ్డి బరిలో ఉండటం వల్ల ఏదంటే తిరుగుక పోటీ ఉండొచ్చు అక్కడ. అయితే అక్కడ ఈ అభ్యర్థిని ఎవరిని ఎంపిక చేయాలి? వాస్తవానికి అక్కడ యాదవ కమ్యూనిటీ ఎక్కువగా ఉంది నాగార్జున సాగర్లో, ప్లస్ ఎస్టీలు కూడా ఎక్కువగా ఉన్నారు. వీళ్ళని ఆకట్టుకునే నాయకుడు ఎవరున్నారు? జానారెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సరే, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన బలం కూడా అక్కడ ఉంది. ఎక్కువగా ఇప్పుడు ఆయన రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే ఇక్కడ బీసీలైనా యాదవులకు ప్రాతినిధ్యం వహించే నేతల కోసం ఈ టీఆర్ఎస్ ప్లస్ ఎవరు బీజేపీ ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ ఏం చేస్తుందంటే నోము నరసింహయ్య కుమారుడు ఆయన టికెట్ కోసం ప్రయత్నం చేస్తే ఆయన్ని వారించి ఏదో ఒక పదవి ఇచ్చేస్తామని చెప్పేసి ఆయన సర్ది చెప్తున్నారు. బీజేపీ కూడా ఒక మాజీ ఎమ్మెల్యే మనవడిని, ఆయన యాదవే, ఆయన తీసుకొచ్చి నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి నుంచి అతనికి బాగా బూస్ట్ ఇస్తున్నట్టు కూడా ప్రచారంలో ఉంది. క్లారిటీతో కాంగ్రెస్ జానారెడ్డి పేరు ప్రకటన. స్థానిక బీసీ రిజర్వేషన్లో టీఆర్ఎస్ నోముల కుటుంబానికి ఛాన్స్ లేనట్లే. యాదవ సామాజిక వర్గం నుంచి ఎంపిక. ఆచితూచి అడుగులు వేస్తున్న బీజేపీ. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా ఉప ఎన్నిక. 3 నేతలకు సీఎం కేసీఆర్ ఫోన్. 3 స్థానిక యాదవ నేతలే. సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిపై అధినేత కసరత్తు. ఇది ఇక్కడ ఏంటి అని అంటే సీఎంఏ స్వయంగా రంగంలో దిగి యాదవ సామాజిక వర్గంతో ఆయన మాట్లాడారు. అంటే ఎవరికిస్తే బాగుంటుంది అంటే యాదవ కమ్యూనిటీలోనే ఎవరికిస్తే, ఎవరిలో ఈ సామాజిక వర్గంలో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, ఎవరికి ఆదరణ ఎక్కువ ఉంది, ఎవరికిస్తే ఆ సీటు గెలుస్తుంది అనే అంశం మీద ఆయనే స్వయంగా స్థానికంగా ఉండే నాయకులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకున్నారు. అయితే కొంత క్లారిటీ వచ్చిన తర్వాత అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ జానారెడ్డిని ప్రకటించేసింది. బీజేపీ ఇంకా ప్రయత్నాల్లోనే ఉంది, ఎవరిని నిలబెట్టాలనే ప్రయత్నాల్లోనే ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే సాగర్ ఎన్నిక చాలా ఉత్కంఠంగా మారుతుంది. ఎందుకంటే ఇటు ప్రతిపక్షానికి కానివ్వండి, అటు అధికార పక్షానికి కానీ చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నిక అది. దాన్ని బట్టి ఏమవుతుందంటే ప్రభుత్వం మీద ప్రజల్లో నమ్మకం ఉందని చెప్పుకోవడం కోసం టీఆర్ఎస్, ప్రజల్లో అధికార పక్షం మీద వ్యతిరేకత ఉందని చెప్పేసి బీజేపీ ప్రచారం చేసుకోవడానికి సాగర్ ఎన్నిక ఉపయోగపడుతుంది. అందుకనే దీని మీద ప్రధాన పార్టీలు 3 పట్టు బిగించాయి. ఇక పార్లమెంట్లో నిలదీస్తాం. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ హక్కు. కేటీఆర్ అవసరం లేదని చెప్పడం అన్యాయం. వరంగల్తో పాటు రాష్ట్రానికి తీవ్ర నష్టం. 150 ఎకరాల భూమిని సేకరించి ఇద్దాం. ఇప్పటికైనా కేంద్ర వైఖరి మారాలన్న మంత్రి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉలికే ఏర్పాటు చేసే యోచన లేదన్న రైల్వే శాఖ. టీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యంతో మంత్రుల సమావేశం. ఈ రైల్వే శాఖ మంత్రి గారు ఏం చెప్పారు? కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఉడికే. ఈ కోచ్ ఫ్యాక్టరీ అనేది నా చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇది కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నప్పుడు ఆ రోజుల్లో ఉండే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తూ వచ్చింది. ఇంతవరకు అక్కడ కోచ్ ఫ్యాక్టరీ రాలేదు. అయితే ఇప్పుడు స్వయంగా రైల్వే మంత్రి చెప్పారు మీకు ఇవ్వట్లేదయ్యా అని. దాని మీద మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కోచ్ ఫ్యాక్టరీ అనేది తెలంగాణ హక్కు. అవసరమైతే పార్లమెంట్లో తమ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులతో నిలదీద్దామని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. అది దానికి సంబంధించిన వార్త. ఇక భారత్లో తగిన స్వేచ్ఛ. అయితే వాస్తవానికి ప్రపంచ దేశాలన్నిటికంటే కూడా మన దేశంలో స్వేచ్ఛ ఎక్కువదని మనం గర్వపడుతున్నాం ఇప్పటిదాకా. అయితే ఇక్కడ ఒక అంతర్జాతీయ సంస్థ ఏం చెప్పిందంటే ర్యాంకింగ్ ఇచ్చింది. ఇక్కడ తగ్గిపోయిందని చెప్పేసి 211 దేశాల్లో మరో ర్యాంకు 83 నుండి 88. భారత్లో స్వేచ్ఛ పాక్షికమే. మన ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో హక్కుల హననం. ఫ్రీడమ్ హౌస్ అధ్యయనంలో నివేదికలో వెల్లడి. ఇది మన మధ్య ఏమనుకుంటున్నాం మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఏంటి అని అంటే 211 దేశాల్లో వాళ్ళు సర్వే చేస్తే లేదా దాని అధ్యయనం చేస్తే ఆ అధ్యయనంలో ఏరింది అని అంటే
మనకు 83 నుండి 88వ వరకు ర్యాంక్ ఇచ్చారు. అంటే ఎంత దిగజారిపోయిందో చూడండి. స్వేచ్ఛకు సంబంధించిన స్వేచ్ఛ మన భారతదేశంలో హననం అవుతుంది. ఎవరి హయాంలో? మోడీ హయాంలో హననం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఫ్రీడమ్ హౌస్ అధ్యయనంలో నివేదిక వెల్లడి అయింది. ఇక రెండవది ఏంటి అని అంటే ఓటీటీలలో ఏంటి అశ్లీలతకు విశృంఖలమైన అశ్లీలం వస్తుంది. అశ్లీల చిత్రాల్ని ప్రదర్శిస్తున్నారు. అయితే దాని మీద నియంత్రణ అనేది లేకుండా పోయింది. ఎందుకు అని అంటే ఇంతకుముందు సినిమాల కంటే సెన్సార్షిప్ ఉంది. టీవీలో కూడా బ్రాడ్కాస్టింగ్ సంబంధించిన వాళ్ళకు నిబంధనలు ఉన్నాయి. కానీ సినిమా మన దీని ఓటీటీల విషయానికి వచ్చేసరికి ఏ నిబంధనలు లేవు. యూట్యూబ్లో కూడా ఎలాంటి నిబంధనలు లేవు. ఇష్టం వచ్చిన అశ్లీల దృశ్యాలని అక్కడ ప్రదర్శిస్తున్నారు. దాని మీద నియంత్రణ ఉండాల్సిందే. అమెజాన్ అప్పీల్ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. నేడు మార్గదర్శకాలను సమర్పించాలని ఆదేశాలు. కేంద్రానికి నోటీసులు జారీ. ఓటీటీ ఓనర్లతో మంత్రి జావదేకర్ భేటీ. ఇది ఎందుకు వచ్చిందంటే తాండవ్ సినిమా మీద అమెజాన్ సంస్థపై ఫిర్యాదు చేయడం వల్ల ఇది కోర్టు దాకా వెళ్ళింది. ఈ వ్యవహారం మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది. ఈ ఓటీటీలో వచ్చే అశ్లీలాన్ని నియంత్రణ విధించాల్సిందే. నియంత్రణ లేకపోతే మరీ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది. ఇక నమస్తే తెలంగాణ తీసుకుందాం. నమస్తే తెలంగాణలో ఇక ప్రముఖంగా స్వామి దర్శనమే అంటే ఇప్పుడు స్వామి దర్శనమే ఇక తరువాయి అన్నట్టుగా ఒకటి ఉంది. మే అనేది మీకు చూడండి రెడ్డింగ్లో ఇవ్వటం వల్ల ఏంటంటే ఇక్కడ ఈ వాక్యానికి ప్రాధాన్యత ఉంది. అంటే మే నెలలో స్వామి దర్శనం ఉంది అని చెప్పేసి చెప్పటం ఇది మంచి ప్రయోగం అని చెప్పుకోవాలి. ఇక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం యూటర్న్. ఇందాక చెప్పాం. నిన్న ఐటీఐఆర్కు డోకా, నేడు ఆర్వీఎఫ్. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదు. ఆర్టీఐ చట్టం కింద రైల్వే శాఖ సమాధానం. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ తుగలకి. కోచ్ ఫ్యాక్టరీ మా రాజ్యాంగ హక్కు. పార్లమెంట్లో విషయాన్ని నిలదీస్తాం. మా హక్కు కోసం ఏ పోరాటానికైనా సిద్ధం. ఇది రైల్వేలను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్ర. కేంద్ర నిర్ణయంపై మంత్రి కేటీఆర్ ఫైర్. ఇది ఇందాకనే చెప్పుకున్నాం. ఏంటి అంటే మనకు వచ్చే కోచ్ ఫ్యాక్టరీని కూడా రాకుండా చేశారు. మనకు ఇంతకుముందు ఈ ఐటీఐఆర్ విషయంలో డోకా చేశారు అని చెప్పేసి మన ఐటీ మంత్రి ఫైర్ అయ్యారు కేంద్రం మీద. అవసరమైతే దీని మీద పార్లమెంట్ కూడా వెళ్తామని చెప్పారు. ఇక ఓటీటీలో అశ్లీలం, ఆ తర్వాత 54% మంది యాంటీబాడీస్. మిగతా పత్రికల్లో ప్రధాన వార్తలు ఇందులో ఉన్నాయి. ఇక ఏంటి అని అంటే ఒకటి, యాపిల్ నుంచి మడత ఫోను లీక్ అయిన ఫోన్ డిజైన్ 2023 నాటికి మార్కెట్లోకి. ఇప్పుడు శాంసంగ్ ఆల్రెడీ మడత ఫోన్లను ఇచ్చింది. ఇప్పుడు మన యాపిల్ ఫోన్ కూడా మడత ఫోన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది అని చెప్పేసి. క్యూఆర్ కోడ్లను ఫిర్యాదు. నంబర్లను గుర్తుంచుకునే పని లేదు. మహిళల భద్రతకు పోలీసుల భరోసా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నుండి అమలులోకి తెచ్చేందుకు యత్నం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చాలా రాయితీలు ఇప్పుడు ఏపీ గవర్నమెంట్లో మన జగన్ ప్రకటించింది. ఏంటి అని అంటే మొబైల్ కొనే మహిళలకు 10% రాయితీ ఇస్తామని చెప్పేసి. అదే రకంగా ఇప్పుడు ఈ మన మహిళల భద్రత గురించి మన తెలంగాణ పోలీస్ శాఖ ఏం చేసిందంటే క్యూఆర్ కోడ్తో కూడా ఫిర్యాదులు చేయొచ్చు. అంటే ఫోన్ నెంబర్ గుర్తుండాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్ అది దాన్ని స్కాన్ చేసుకుని మీరంటే మీ ఫిర్యాదుని పంపించాల్సి అని చెప్పేసి ఒక రూపొందించారు దానికి సంబంధించింది. అయితే ఇప్పుడు ఎక్కడ మనం ఫిర్యాదు చేయాలన్నా కానీ సులువుగా నెంబర్ అవసరం లేకుండా సులువుగా మనం క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసుకొని ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇక ప్రధాన వార్తల గురించి మనం మాట్లాడాం. అయితే కొన్ని పత్రికల నుంచి కూడా మనకు మా పత్రికకు సంబంధించిన న్యూస్ కూడా మీరు విశ్లేషించండి, చదవండి అని చెప్పేసి. అయితే ఉదయం 5 గంటలు 6 గంటల లోపే మా పత్రిక కార్యాలయానికి పత్రికలు అందినట్లయితే మేము వాటికి సంబంధించిన విశ్లేషణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షర యూట్యూబ్ ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ.